జేఎన్టీయూకే 3-2 బీటెక్ సిఎస్సిలో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి కంపైలర్ డిజైన్ అన్న ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి, రోజుకో వీడియో పడుతుంది, అన్ని సబ్జెక్టులు పడతాయి, అన్ని యూనివర్సిటీలకి పడతాయండి. ఇక ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఇరిగేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఖచ్చితంగా అయితే ప్లేలిస్టులు షేర్ చేయండి. అన్ని ప్లేలిస్టులు ఉన్నాయండి, ఏ సెమిస్టర్ పెడుతున్నాను. ముందుగా యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, డిస్కస్ ది ఫేసెస్ ఆఫ్ ఏ కంపైలర్ ఇండికేటింగ్ ది ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఆఫ్ ఈచ్ ఫేజ్ ఇన్ ట్రాన్స్లేటింగ్ ద స్టేట్మెంట్ A is equal to P plus R star 36.0 క్లోజ్. ఇక రెండో క్వశ్చన్ ఏంటి, డిస్కస్ అబౌట్ ది రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్, ఎక్స్ప్లెయిన్ విత్ ద ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇస్తాడండి. ఇక మూడోది, ఎక్స్ప్లెయిన్ వేరియస్ డేటా స్ట్రక్చర్స్ యూజ్డ్ ఇన్ లెక్సికల్ అనాలిసిస్. ఇక నాలుగోది, రైట్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఐడెంటిఫైయర్, రిజర్వ్ వర్డ్స్ అండ్ రిలేషన్ ఆపరేటర్స్, డిజైన్ ఏ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఎక్స్ప్లెయిన్ ది బూట్ స్ట్రాపింగ్ ప్రాసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అండ్ డయాగ్రామ్స్ అని చెప్పేసి కన్స్ట్రక్ట్ అండ్ ఎఫ్ఏ ఈక్వలెంట్ టు ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, రైట్ అబౌట్ టోకెన్స్ జనరేటెడ్ బై లెక్సికల్ అనలైజర్స్, డిస్క్రైబ్ ది లెక్సికల్ ఎర్రర్స్ అండ్ వేరియస్ ఎర్రర్ రికవరీ స్ట్రాటజీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎక్స్ప్లెయిన్ వేరియస్ బిల్డింగ్ బ్లాక్స్ యూజ్డ్ టు డిజైన్ ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫేస్ అండ్ ఏ పాస్, సింగిల్ పాస్ అండ్ మల్టిపుల్ పాస్ కంపైలర్ అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే వాట్ ఈస్ ఎల్ఈఎక్స్, డిస్కస్ ద యూజ్ ఆఫ్ ఎల్ఈఎక్స్ ఇన్ లెక్సికల్ అనలైజర్ జనరేషన్. లేకపోతే కన్స్ట్రక్ట్ ఏ ఫైనట్ ఆటోమేటా అండ్ స్కానింగ్ అల్గారిథమ్ ఫర్ రికగ్నైజింగ్ ఐడెంటిఫైయర్స్, న్యూమరికల్ కాన్స్టెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్ అని చెప్పేసి ఇస్తాడండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఫేజెస్ ఆఫ్ ఏ కంపైలరు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి ఎగ్జాంపుల్తో అడుగుతాడు. లేకపోతే ఇన్పుట్ బఫరింగ్ అంటే ఏంటి ఈ లెక్సికల్ అనలైజర్లో ఎగ్జాంపుల్స్తో సహా చెప్పమంటాడు. లేకపోతే ఈ నీడ్ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ లింకర్సు, అసెంబ్లర్సు, లోడర్స్ వాటి గురించి అడుగుతాడు. లేకపోతే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఎన్ఎఫ్ఏ కింద కన్వర్ట్ చేయాలంటే స్టెప్స్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పమంటాడు. అది యూనిట్ 1. ఇక యూనిట్ 2 చూసుకుంటే ఏమడుగుతాడంటే, ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రిడికేట్ పార్సింగ్ కన్స్ట్రక్షన్ టేబుల్ కోసం దాని గురించి అడుగుతాడు విత్ ఎగ్జాంపుల్. లేకపోతేనేమో పార్సర్ డిఫైన్ చేయమంటాడు. లేకపోతేనే ఈ గ్రామర్స్ ఉంటాయి కదా ఇందులో పార్సర్ కన్స్ట్రక్షన్లో, వాటి రోల్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఒక ప్రిడికేటివ్ పార్సింగ్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయమంటాడు, ఒక గ్రామర్ ఇస్తాడు దాంట్లో, ఓకేనా. లేకపోతేనేమో ఎల్ఎల్ గ్రామర్ అంటే ఏంటి, ఓకేనా. ఇక కాన్స్ట్రక్ట్ ఫ్రీ గ్రామర్ని LL(1) కింద కన్వర్ట్ చేయటం వస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాడండి. ఇక తర్వాత ప్రొసీజర్ అడుగుతాడండి, నాన్ టెర్మినల్స్ ఆఫ్ ది గ్రామర్ టు మేక్ ఏ రికర్సివ్ డీసెంట్ పార్సర్. ఇక తర్వాత క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, సో ఇక అందుట్లో వచ్చేసరికి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ గురించి అడుగుతాడు. లేకపోతేనేమో డిజైన్ మీద అడుగుతాడండి, నాన్ రికర్సివ్ ప్రెడిక్టివ్ పార్సర్ మీద కొన్ని ఇచ్చేసి, అలాగే ఒక గ్రామర్ ఇచ్చేసేసి దానికి లెఫ్ట్ మోస్ట్ డెరివేషను విత్ ద హెల్ప్ ఆఫ్ పార్స్ ట్రీస్ ఫర్ ది స్ట్రింగ్ అని చెప్పేసి దానికి ఒక స్ట్రింగ్ ఇస్తాడు. సో దాని గురించి మీరు చేయాల్సి ఉంటుందండి. ఇక తర్వాత యూనిట్ 2 మొత్తం కూడా ఇలాంటి ప్రోగ్రామ్సే,
రైట్ అబౌట్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ టాప్ డౌన్ పార్సింగ్, డిస్కస్ అబౌట్ ది ఎర్రర్ రికవర్ ఇన్ ప్రిడిక్టివ్ పార్సింగ్ అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతేనేమో ఈ ప్రొడక్షన్ కంటైనింగ్ యూజ్లెస్ సింబల్స్ అల్గోరిథం రాయమని చెప్పేసి అడుగుతాడు వాటిని ఎలిమినేట్ చేయడానికి. ఓకేనా? సో అది యూనిట్ 2లో ఉన్న క్వశ్చన్స్. ఇంకా ఎక్కువ శాతం పార్సర్స్ మీద అడుగుతాడండి దీంట్లో. ఓకేనా? ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఎల్ఆర్ పార్సర్ స్ట్రక్చర్ గురించి అడుగుతాడు. ఎల్ఆర్ పార్సర్కి ఎల్ఎల్ పార్సర్కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఒక ఎల్ఆర్ ఆఫ్ 0 ఐటమ్ ఇచ్చేసి దాన్ని ఎస్ఎల్ఆర్ పార్సింగ్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయమని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడండి గ్రామరు. లేకపోతేనేమో ఇంటర్మీడియట్ కోడ్ ఫార్మ్స్ అంటే ఏంటి, వాటి టైప్స్ ఏంటి, ఏవైనా ఒక 3 అడ్రస్ కోడ్ టైప్స్ డిస్కస్ చేయమని చెప్పేసి అడుగుతాడు. 3 అడ్రస్ స్టేట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయమంటాడు. లేకపోతే సింపుల్ టైప్ చెక్కర్ మీద ఇస్తాడండి, వాటి డిఫరెంట్ టైప్స్ ఏంటి అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే ఈ ఎల్ఆర్ పార్సర్స్ క్లాసిఫికేషన్ గురించి చెప్పుకున్నాం కదా, వాటికి కానానికల్ పార్సింగ్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి ఒక గ్రామర్ ఇస్తాడండి. ఇక ఆట్రిబ్యూటెడ్ గ్రామర్ అంటే ఏంటి, దాని గురించి డిస్కస్ చేయమంటాడు. ఈ ట్రాన్స్లేషన్ స్కీము ఏదైతే ఉంటుందో కన్వర్ట్ చేయడానికి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని దాని పోస్ట్ ఫిక్స్ ఫామ్లోకి. ఓకేనా? అది అందుట్లో యూనిట్ 3లో. నెక్స్ట్ ఇంకా అందుట్లో సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేటర్ స్కీమ్ ఫర్ సింపుల్ డెస్క్ సర్క్యులేటర్ దాని గురించి ఇస్తాడు. ఒక గ్రామర్ ఇచ్చేసి మళ్ళీ దానికి ప్రూవ్ చేయమని చెప్పేసి ఇస్తాడనమాట. అది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే యూనిట్ 4లో ఎలా ఉంటాయి క్వశ్చన్స్, స్టాటిక్ అండ్ స్టాక్ స్టోరేజ్ అలొకేషన్ గురించి అడుగుతాడండి. లేకపోతేనేమో ట్రాన్స్లేషన్ అడుగుతాడు. ఏంటి, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి దాని సింటాక్స్ ట్రీనో క్వాడ్రపుల్సో లేకపోతే ట్రిపుల్సో కింద. ఓకేనా? లేకపోతేనేమో సూడో కోడ్ ఏదైతే ఉంటుందో ఎన్ నెంబర్స్ ఇచ్చే సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్కి దానికి ప్రొసీజర్ రాయమంటాడు. ఓకే. ఇక కన్స్ట్రక్షన్ అడుగుతాడండి ఫ్లోగ్రాఫ్కి దానికి. ఇక ఎలిమినేషన్ ఆఫ్ రెడెండెంట్ కోడ్, ఎలిమినేషన్ ఆఫ్ అన్రీచబుల్ కోడ్ గురించి అడుగుతాడండి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్లో. ఇక వచ్చేసరికి జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది యాక్టివేషన్ రికార్డ్కి, పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఇన్వాల్వ్ అయినది ఏంటది, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏంటయ్యి ఇండిపెండెంట్ కోడ్కి. లేకపోతేనేమో పీప్ హోల్ ఆప్టిమైజేషన్ గురించి కానీ రాయమంటాడు. వాటి యూజ్ ఏంటి, వేరియస్ ఆపరేషన్స్ ఏం పెర్ఫామ్ చేయొచ్చు, లూప్ అన్రోలింగ్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతాడండి. లేకపోతేనేమో వచ్చేసరికి ఈ ప్రిన్సిపల్స్ గురించి అడుగుతాడండి. కాలింగ్ సీక్వెన్సెస్, లేఅవుట్ ఆఫ్ యాక్టివేషన్ రికార్డ్స్, కోడ్ ఆప్టిమైజర్ ఇన్ కంపైలరు, లేకపోతే డేటా ఫ్లో ఈక్వేషను అడుగుతాడు. బ్లాక్స్, ఫ్లోగ్రాఫ్స్ ఎగ్జాంపుల్స్తో సహా అడుగుతాడండి. లేకపోతేనేమో యూనిట్ 4లో స్టోరేజ్ ఎలోకేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా వేరియస్ టైప్స్, వాటి గురించి అడుగుతాడు. రన్ టైమ్ స్టాక్ అంటే ఏంటి, ఫ్లోగ్రాఫ్ అంటే ఏంటి అని అడుగుతాడు. సో ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే మీకు ఇండక్షన్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్వేరియంట్ వేరియబుల్ అంటే ఏంటి, డెడ్ కోడ్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. లేకపోతే గ్లోబల్ రిజిస్టర్ అలోకేషన్ ఇన్ కోడ్ జనరేషన్ మీద అడుగుతాడండి. డిఏజీ ఎలా యూజ్ చేస్తారు రిజిస్టర్ అలోకేషన్లో ఎగ్జాంపుల్స్తో చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే కోడ్ జనరేట్ చేయమంటాడండి. సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఒక అల్గారిథం ఇస్తాడు. ఓకేనా? అలాగే మెయిన్ ఇష్యూ ఇన్ కోడ్ జనరేషన్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు, హౌ టు హ్యాండిల్ డిస్కస్ అని చెప్పేసి ఇస్తాడు. రిజిస్టర్ అలోకేషను, అసైన్మెంట్ ఇన్ టార్గెట్ కోడ్ జనరేషను వాటి మీద ఇస్తాడు. ఇక యూనిట్ 5లో ప్రోగ్రామ్ కూడా ఇస్తాడండి అది ఖచ్చితంగా. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటండి యూనిట్ 5లో కోడ్ జనరేషన్ అల్గోరిథం విత్ అన్ ఎగ్జాంపుల్, బేసిక్ బ్లాక్స్, ఫ్లోగ్రాఫ్ విత్ అన్ ఎగ్జాంపుల్. లేకపోతే కోడ్ జనరేట్ చేయమని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అందుట్లో ప్రాబ్లమ్స్. ఇక నెక్స్ట్ది వచ్చేసరికి రిజిస్టర్డ్ డిస్క్రిప్టర్, అడ్రస్ డిస్క్రిప్టర్, ఇన్స్ట్రక్షన్ కోడ్స్ ఇది కంపల్సరీగా ఇస్తాడు ఎక్స్ప్లెయిన్ చేయమని. ఓకేనా? లేకపోతేనేమో డిఏజీ మీద ఖచ్చితంగా అయితే రిజిస్టర్ అలొకేషన్ మీద ఎగ్జాంపుల్తో సహా క్వశ్చన్ అడుగుతాడు. సి ప్రోగ్రామ్ యూజ్ చేసి ప్రోగ్రాము జనరేట్ కోడ్ అని చెప్పేసి ఇస్తాడు. ఇది ఓవరాల్గా కంపైలర్ డిజైన్ మీద
ఉన్న క్వశ్చన్స్.